అంటే మీరు కంప్లీట్ చందుతో అసలు ఎన్ని ఇయర్స్ రిలేషన్స్ మీరు మ్యారేజ్ కాకముందు రిలేషన్‌షిప్ అంటే ఈ రోజులలో లివ్ ఇన్ రిలేషన్‌షిప్ అనేసని అంటారు కాదు. మాది ఆ టైప్ ఆఫ్ రిలేషన్‌షిప్ కాదు. జెన్యూన్ మాది. మాకెలాంటి ఫిజికల్‌గా ఎలాంటి ఇదేం లేదు. కాకపోతే మా ఇద్దరి ఫీలింగ్స్ షేర్ చేసుకోవడం కానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, ఎలాంటివైనా కానీ ఫస్ట్ లైఫ్‌లో సెటిల్ అవుదాము అని అనుకున్నాము. అలా సెటిల్ అయిన తర్వాతనే మేము పేరెంట్స్ ముందుకెళ్ళి కమిట్మెంట్ అంటే మ్యారేజ్ కోసము అడిగాము. సో మమ్మీ ఒప్పుకోలేదు. ఆల్మోస్ట్ ఒక 15 డేస్ వరకు ఫుడ్ లేకుండా. ఏ ఇయర్ శిల్ప అది మీరు లవ్ చేసుకుంది? 2004 జూలై 4th చందు ప్రపోజ్ చేసింది. నాకు ఆల్మోస్ట్ అంటే నాకు ఒక 1 ఇయర్ టైం పట్టింది. సో తను వన్ సైడ్ ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ దానికంటే ముందు నుంచే. కానీ నాకు చెప్పింది మాత్రం జూలై 4th. సో వెంటనే అంటే ప్రపోజ్ చేశారా మీరు కూడా, లేకపోతే టైం? లేదు, నేను టైం తీసుకున్నాను. ఎందుకంటే నాకు నా ప్లాన్స్ ఫ్యూచర్ గోల్స్ డిఫరెంట్. సో అండ్ కాస్ట్ వైజ్ కూడా చాలా వేరియేషన్ ఉంది. సో అట్లా అనేసి కూడా మా మమ్మీ వాళ్ళు ఈక్వల్ టు మీరేం చదివారు శిల్ప? నేను బీకామ్ గ్రాడ్యుయేట్ విత్ 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట నాకు యూఎస్ స్టాఫింగ్లో. జాబ్ కూడా చేశారు కదా? జాబ్ కూడా చేస్తాను అనమాట. సో అలా ట్రావెల్ చేస్తున్నాము. కొంచెం సెటిల్ అయిన తర్వాత పేరెంట్స్తో ఒప్పించి చేసి మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాం. అలా స్ట్రగుల్ అయ్యి ఒప్పించాను, కష్టపడి పేరెంట్స్ని ఒప్పించి మ్యారేజ్ చేసుకున్నాం. మ్యారేజ్ తర్వాత కూడా మేము హ్యాపీగానే ఉన్నాం, పాప బాబు. అంటే ఎప్పుడు ఇట్లాంటి ఎలిగేషన్స్ వచ్చాయి మీకంటే? ఎప్పుడు ఒక అమ్మాయి గురించి నా లైఫ్లో కానీ కనయ్య లైఫ్లో కానీ ఇలా వస్తుంది అని ఎప్పుడు లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే నేనే లోకం సర్వస్వం అని బతికిన అతను ఆల్ ఆఫ్ సడన్ త్రినేని కాంట్రాక్ట్ సైన్ చేసిన తర్వాత మనకి లాక్డౌన్ వచ్చింది 2020లో. అప్పటి నుంచి ఆ లాక్డౌన్ తర్వాత నుంచి కనయ్యలో చేంజెస్ స్టార్ట్ అయ్యాయి. అంతకంటే ముందు అస్సలు లేదు. నేను కంటిన్యూస్గా నాతో కాల్లో ఉండేవాడు. మేము ఇద్దరం కలిసి ఎంత లేట్ అయినా డిన్నర్ ఇద్దరం ఒకటేసారి చేసేవాళ్ళము. లేదు అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, వీకెండ్స్ వచ్చేసరికి ఇద్దరం కలిసి డిన్నర్ చేసేవాళ్ళం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాత్రం ఇద్దరం చేసేవాళ్ళం. నన్ను ఆఫీస్ నుంచి పిక్ చేసుకునేవాడు. అంతా ఉన్నది, అంత బాగుంది. అంత మంచి రిలేషన్ ఉన్నప్పుడు చందు ఎందుకు ఆమెకు అట్రాక్ట్ అయ్యాను అంటే మీరు తెలుసుకోలేకపోయారా? అట్రాక్ట్ అంటే యాక్చువల్గా 2019లో మా మదర్ ఎక్స్పైర్ అయ్యారనమాట. ఎక్స్పైర్ అయ్యారు. నేను ఆ డిప్రెషన్లో ఉన్న. ఈ పవిత్ర జయరామ్కి అన్నీ తెలుసు. అంటే మా మదర్ తను ఫ్రెండ్లీగా షేర్ చేసుకునే ఇప్పుడు వరకు అంటే పవిత్ర జయరామ్ ముందు ఏ ఫీమేల్ ఆర్టిస్ట్తో మాట్లాడినా కానీ ఆ పర్టికులర్ ఫీమేల్ ఆర్టిస్ట్తో నేను కూడా మాట్లాడా. అంటే నాకు కూడా ఉంది, తనకి ఎంత బాండింగ్ ఉందో అదే బాండింగ్ నాకు కూడా ఉంది వాళ్ళతో. అట్లాంటిది పవిత్ర జయరామ్ విషయంకి వచ్చేసరికి నాకు అలాంటి ఇన్సిడెంట్స్ నాకేం చెప్పలేదు. అండ్ మోర్ ఓవర్ నాకు ఎప్పుడు అంటే 2022 ఆగస్ట్లోనో ఎప్పుడు జూన్లోనో నాకు పరిచయం చేయించాడు పవిత్ర జయరామ్ని. పరిచయం చేయించి యాజ్ అ ఫ్రెండ్గా పరిచయం చేయించాడు. ఏంటిది అనేసి అని అనుకున్నా. 2020లోనే కాదు, 2022 కాదు, 2020లోనే ఆగస్ట్లో బాబు 21 ఆగస్ట్. వాళ్ళు ఏ సీరియల్ పరిచయం? బాబుది 1 ఇయర్ బర్త్డే కూడా మేము చేయలేకపోయాం. ఎందుకంటే నేను మమ్మీ చనిపోయిన డిప్రెషన్లో ఉన్నా 2021లో. అప్పుడే సో 2021 కాదు, 2020లోనే నాకు పరిచయం చేయించాడు. బాబు బర్త్డే కాకముందే నాకు పరిచయం చేయించాడు. ఏదో ఇంట్లో చేసినాము. తర్వాత ఒక ఆల్మోస్ట్ ఒక 7-8 months తర్వాత వీళ్ళ రిలేషన్షిప్ బయటపడ్డది. అప్పటి వరకు నాకు ఒక ఫ్రెండ్ అంటే ఇంత క్లోజ్గా ఎందుకుంటారు, అయినాయి మా ఇద్దరి మధ్య చాలా గొడవలు అయినాయి. కాకపోతే ఇంట్లో ఉన్నవైతే బయట పెట్టుకోలేదు. సో ఎందుకు ఆ 5 years చందును వదిలేసావు? నేనేం వదిలేయలేదు. టు బీ ఫ్రాంక్, నేను వదిలేయాలా అన్న ఇంటెన్షన్ లేదు. ఎందుకంటే 11 years మా రిలేషన్షిప్, మా బాండింగ్ ఎంత స్ట్రాంగ్ ఉంది, మేము ఎంత బాగున్నాము. ఆ తర్వాత మా మ్యారేజ్ తర్వాత కూడా ఆల్మోస్ట్ మేము 5 years వరకు చాలా బాగున్నాము. అసలు ఎట్లాంటిది ఏం లేదు.
ఈ పవిత్ర జయరాము నాకు తర్వాత తెలిసిన విషయాలు ఏంటంటే హ్యాండ్ కట్ చేసుకుందంట. ఓకే, చందు కోసం హ్యాండ్ కట్ చేసుకొని నువ్వు కమిట్ అవుతావా అవ్వవా అనేసి అని అన్నదంట. అప్పుడు తనకి 6 స్టిచెస్ ఏమో పడ్డాయి అంట. ఏంటి అంటే నార్మల్ జనరల్ ఫ్రెండ్షిప్ కోసమా లేకపోతే రిలేషన్? కమిట్మెంట్ కోసం, పర్సనల్ కమిట్మెంట్ కోసం. సో అది తర్వాత నాకు ఇండస్ట్రీ త్రూగానే తెలిసింది. ఎవరు చెప్పారు నార్మల్గా? అంటే నేను పేరు రివీల్ చేయను కానీ నాకు తెలిసింది. సో మీరు ఏమైనా వీడియోస్లో చూడండి, మీకు తనకి లెఫ్ట్ హ్యాండ్ రిస్ట్కి ఖచ్చితంగా ఒక మార్క్ ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ రైట్, లెఫ్ట్ హ్యాండ్ రిస్ట్కే ఉంటుంది. టాటూ ఒకటైతే చాలా క్లియర్గా చూసి, టాటూ క్లియర్గా ఉంటుంది. టాటూ దగ్గరే కిందికి వాచ్ మనం పెట్టుకునే ప్లేస్లోనే ఉంటుంది తనకి. కట్ అయ్యి స్టిచెస్ మార్క్స్ కూడా ఉంటాయి. సో అలా తనని మెల్లిమెల్లిగా ట్రాప్ చేసి అన్నీ షేర్ చేసుకున్నాడు. తర్వాత 1 మాకు కొన్ని ఫొటోస్ అవి బయటపడంగానే నేను మా మామయ్యకి మా అత్తయ్యకి మా ఇంట్లో వాళ్ళకే డిస్క్లోజ్ ఓపెన్గా చెప్పుకున్నా, ఇట్లా చేస్తుండే ఇది సంగతి అని. ఇంట్లో వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు, చేయలేదని ఏం లేదు. మామయ్య అత్తయ్య మాత్రం చాలా సపోర్ట్ చేసి. అంటే అప్పుడే ఎందుకు అంటే వాళ్ళ రీల్స్ కూడా చాలా వరకు ఇప్పుడు అంటే చనిపోయిన తర్వాత ఎక్స్పోజ్ అవుతున్నాయా, లేకపోతే అంతకుముందు నువ్వు ఎప్పుడైనా వాళ్ళ రీల్స్ చూసావా? చాలా సార్లు వాళ్ళే హస్బెండ్ అండ్ వైఫ్ లాగా చేయడం జరిగింది. యాక్చువల్గా నేనేమనుకున్నా అంటే ఇండస్ట్రీ కదా, ఫ్రెండ్లీగా చేస్తున్నారేమో అనేసి నేను అనుకున్నా. ఎందుకంటే నాది టోటలీ కంప్లీట్ డిఫరెంట్. ఒకప్పుడు ఇండస్ట్రీ ఉండొచ్చేమో కానీ కంప్లీట్ నా ప్రొఫెషనే డిఫరెంట్. మీరు కూడా చేశారా? అంతకంటే ముందు మోడలింగ్ చేశాను, కొన్ని చేశాను, కానీ మానేసి నేను కంప్లీట్ ప్రొఫెషనల్గా హెచ్ఆర్గా వర్క్ చేస్తున్నా. నా షిఫ్ట్ టైమింగే డిఫరెంట్, కంప్లీట్ నైట్ షిఫ్ట్స్. నాకు ఫోన్లో తీసుకొని చూసుకున్నంత టైం ఉండదు. పిల్లలది రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, నేను రెస్ట్ తీసుకోవాలి, నైట్ షిఫ్ట్కి అటెండ్ అవ్వాలి. 6:30 షిఫ్ట్ ఉంటుంది, లేదంటే 7:30 షిఫ్ట్ ఉంటుంది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వస్తాను, పడుకుంటాను. రొటీన్ నా లైఫ్. పర్టికులర్గా మొబైల్ తీసుకొని ఇది చేసుకునే అంత లేదు కదా. సో అలా అన్నమాట. అయితే తర్వాత ఇండస్ట్రీయే కదా అనేసి రీల్స్ చేస్తున్నారు ఏమో. అందరు ఈ మధ్య ఇండస్ట్రీలో చేస్తారు కదా, కామన్ అది, చేస్తారు కదా అనేసి చేస్తున్నారేమో అని అనుకున్నాను తప్పితే మరి ఈ పొజిషన్ వరకు వస్తుంది అని ఎప్పుడూ అనుకోలేదన్నమాట.